నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం పార్ట్ 1 వీడియో మీరు చూడడం జరిగింది. మీరు చూస్తున్నది పార్ట్ 2 వీడియో. ఒకటి చైతన్య, ఒకటి నారాయణ. దానికి ధీటుగా విద్యా ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించాలి. మన పిల్లలు ఎక్కడికో దూరం పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు. దానికంటే మెరుగైన రీతిలో ఆ విద్యా ప్రమాణాలతో ఈరోజు నేను కాలేజ్ స్థాపించి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు వారి పిల్లలకు నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తానని చిన్నగా ట్యూషన్ల ద్వారా మొదలుపెట్టి పెద్దగా ఈ ఇన్స్టిట్యూషన్స్ పరంగా పెద్దగా తయారై ముందుకు నడిచిన వ్యక్తి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఈరోజు క్రమశిక్షణతో విద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఆ క్రమశిక్షణ భాగంలో స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుంది, కఠినంగా ఉండాల్సి వస్తుంది. విద్యను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలో తప్పకుండా ఒక కార్యాచరణ తీసుకోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో దాన్ని పట్టుకొని బీజేపీ వాళ్ళు ఇతరులు పట్టుకొని ఫోన్ లేపడనో లేకుంటే పని ఫీజులు తక్కువ చేయడనో మాట్లాడటం సరికాదు. ఈ రోజు మేము మీ అందరికీ చెప్తా ఉన్నాం, మన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతాం. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఒక క్రమశిక్షణతో విద్యాలయాలు విద్యా వ్యవస్థలను స్థాపించుకొని ఒక పట్టుదలతో తన పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఇంజనీరింగ్ కావాలి, డాక్టర్ కావాలి, ఎంబీఏ చదువుకోవాలి, పెద్ద మేనేజర్లు కావాలి. ఇవన్నీ ఒక తపనతో క్రమశిక్షణతో ఉన్నప్పుడు కఠినంగా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో లేపంగా ఒక ప్రొఫెషనల్గా ముందుకు పోయిన వ్యక్తి. అట్లా పోయినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది. అటెండెన్స్ తక్కువ ఉంటే అటెండెన్స్ తక్కువ ఉంది అని వారికి ఉన్న ఆ క్రమశిక్షణలో ఉన్న రూల్స్ని అమలు చేస్తే నేను మా సత్యనారాయణ ఫోన్ చేస్తాను కాదు అని చెప్తే కఠినంగా ఉంటుంది. కానీ అది విద్యార్థులకు సంబంధించిన క్రమశిక్షణ భాగంలో ఖచ్చితంగా అదే అటెండెన్స్ను చూసుకొని ముందుకు వెళ్ళే కారణంతోనే వేలాది మంది ఈరోజు వారి కళాశాలల నుంచి ఇంజనీర్లుగా డాక్టర్లుగా మరి ఎంపిక కావడం, వేలాది మంది కుటుంబ సభ్యులకి ఈరోజు వీరు అందించిన విద్య వల్ల మన కరీంనగర్, మన తెలంగాణ వాసి, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక విద్యా వ్యవస్థ ఇతర కళాశాలలకు సంబంధించి ధీటుగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈరోజు మొత్తం యావత్ 4 జిల్లాలకు సంబంధించిన నాయకత్వం కూడా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నిలబడతా అని ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా బేరీజు చేసుకొని ఈరోజు వ్యవస్థపై ఆలోచన అన్న వ్యక్తి, వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా ప్రమాణాలతో మార్పు తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఒక విద్యార్థికుడుగా మరి నేను చేదోడు వాదోడుగా పనిచేయడానికి ఒక అవకాశం ఇవ్వాలని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వచ్చినప్పుడు తప్పకుండా వారిని మరి అధిష్టానం నిర్ణయం చేసి రేపు రాబోయే కాలంలో మేమందరం కూడా ముందుకు నడుస్తామని మరి నరేందర్ రెడ్డి గారు ముందుకు రావటం, ఒక విద్యార్థికుడిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయటం జరిగింది. మిత్రులారా, ఇది నరేందర్ రెడ్డి గారి ఎన్నిక కాదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ రోజు వ్యక్తిత్వాన్ని ముందుకు పెట్టిందో అప్పటి నుంచి మన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కింద స్థాయి మన కార్యకర్త నాయకుడు అందరూ కూడా మీ ఎన్నికగా తీసుకొని రేపు నీ పొద్దున మీరు ప్రచారం చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో చేసిందంటే చాలా మంది భక్తులు అందరూ చెప్పారు. ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఒక సంవత్సర కాలంలోనే ఈరోజు నిరుద్యోగ యువత ప్రత్యేకించి గ్రాడ్యుయేషన్ చదువుకొని 10 సంవత్సరాల కాలం పాటు పడిగాడుపులు కాల్సింది.
గ్రూప్ 1 పరీక్షలు వస్తాయా, గ్రూప్ 2 పరీక్షలు వస్తాయా, గ్రూప్ 3 పరీక్షలు వస్తాయా, గ్రూప్ 4 పరీక్షలు వస్తా ఉన్నా ఆ పట్టభద్రులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే తెలియని వాళ్ళకు తెలిసి తెలియకుండా మాట్లాడేటోళ్ళు లేకుంటే మన ప్రగతికి సంబంధించిన రిపోర్టు మనం ఇచ్చినప్పుడు ప్రజలకి ఈరోజు గ్రూప్ 1 పరీక్షలు 2011 తర్వాత ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించింది. దాని తదుపరి 13 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం. ఈరోజు అనేక వేలాది మంది విద్యార్థులు, వేలాది మంది చదువుకున్న వ్యక్తులు గ్రూప్ 1 గురించి వెయిట్ చూస్తా ఉంటే సంవత్సర కాలంలోనే అదేవిధంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ పరీక్షలు నిర్వహించే ఒక కార్యాచరణ తీసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి పూర్తి స్థాయి చైర్మన్ నియామకం చేసి సభ్యులను నియామకం చేసి పరీక్షలు నిర్వహిస్తూ ముందుకు నడుస్తూ ఉంది. సరే, పరీక్షలు ఎన్ని నిర్వహించిందంటే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ అదేవిధంగా వివిధ పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంవత్సర కాలంలోనే ఏ రాష్ట్రంలో చేయలేని ఉద్యోగ నియామకాలు చేసింది. ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు 56,000 ఉద్యోగ ఖాళీలను నింపిన ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏం చేసింది అని అడిగే వాళ్ళకి 56,000 కుటుంబ సభ్యులకి వారి పిల్లలకి ఉద్యోగ కొలువులు ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మేము మనవి చేస్తా ఉన్నాం. ఆ కుటుంబ సభ్యులు ఈరోజు నేను వారిని కోరుతా ఉన్నా, 4 జిల్లాలకు సంబంధించి ఈ 56,000లో దాదాపు 30,000 మంది వారు ఆ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గత 12 సంవత్సరాల నుంచి వేచి చూస్తా ఉన్నా ఈ నియామకాలు పొంది ముందుకు నడుస్తా ఉన్నాం. ఈరోజు సింగరేణి సంస్థ ద్వారా, పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా, లేకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు అనేక నియామకాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చిత్తశుద్ధి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని. ప్రత్యేకంగా చదువుకున్న వారు, నిరుద్యోగ యువతకు సంబంధించి, అదేవిధంగా ఈరోజు ఉద్యోగస్తులకు సంబంధించి చాలా మంది ఉద్యోగస్తులకు సంబంధించి అందరూ కూడా ఓటర్ మహాశయులు. ఆనాడు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వారందరూ నెల రోజులు వారు ఉద్యోగాలు చేసిన తర్వాత వారి వేతనాల గురించి ఎప్పుడు వస్తాయని వేచి చూస్తున్న సందర్భంలో కొన్ని సందర్భాల్లో అయితే మొదటి తారీఖు కాదు, 5వ తారీఖు కాదు, 15వ తారీఖు కాదు, 20వ తారీఖు నాడు వారి శాలరీస్ వస్తూ ఉంటాయి. ఈరోజు దాంట్లో కూడా క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఉద్యోగ సోదరుడికి మొదటి వారంలోనే వారికి వేతనాలు అందించే చేస్తా ఉన్నాం గత 8 నెలల నుంచి. ఇక్కడ ఉన్న మా టీచర్ సోదరులకు సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల కాలంలో ఈరోజు ట్రాన్స్ఫర్లు కావాలని నిరంతరం ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడ్డ మా టీచర్ సోదరులకు సోదరిమణులందరికీ మొట్టమొదటిసారి ఈరోజు టీచర్లు ట్రాన్స్ఫర్లు చేపట్టినాం. మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిన తర్వాత టీచర్ల ప్రమోషన్లు ఇచ్చినాం. దాన్నే ఆగలేదు. ఇక్కడ మా సోదరులు చాలా మంది ఉంటారు. ఇక్కడ మా పీఈటీలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో చాలా మంది ఉంటారు. అనేక సందర్భాల్లో మేము వచ్చినాం. ఇక్కడ మా సోదరుడు శ్రీనివాసరావు, కృష్ణను అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు మా ప్రమోషన్లు కావాలి, మీరు అపోజిషన్ లో ఉన్నారు, మీరు అసెంబ్లీలో మాట్లాడండి అంటే సందర్భాల్లో మాట్లాడినాం. అవన్నీ కూడా గుర్తు పెట్టుకొని పీఈటీలకు సంబంధించి మా పీఈటీ సోదరులకు సోదరిమణులందరికీ కూడా మొట్టమొదటిసారి ప్రమోషన్లు ఇచ్చి వారికి పదవి ఉన్నతి కూడా కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. దాంతో ఆగలేదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పినాం. మెగా డిఎస్సి నిర్వహించే కార్యక్రమం కార్యాచరణ తీసుకున్నాం. మేము మెగా డిఎస్సి భాగంలో
నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉపాధ్యాయులు కావాలని 10 సంవత్సరాల కాల ఆయం నుంచి వేచి చూస్తున్న వారికి పరీక్షలు నిర్వహించి డిఎస్సి నిర్వహించి 10,000 పై చిలుకు ఉద్యోగ ఖాళీలను నింపినాం. మొట్టమొదటి ప్రభుత్వం 10,000 పై చిలుకు టీచర్ ఉద్యోగ ఖాళీలు నింపించే కార్యక్రమం చేసి మెగా డిఎస్సి నిర్వహించినాం. 2008 ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆనాడు ఇబ్బంది పడ్డ మా డిఎస్సి సోదరులకు కూడా వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినాం. దాంతో ఆగలేదు. నేను ప్రత్యేకంగా చదువుకున్న యువత ఈరోజు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లకు సంబంధించి ఈరోజు ఉపాధ్యాయులే కానీ ఉద్యోగ సోదరులే కానీ ఈరోజు నిరుద్యోగ యువత వేచి చూస్తూ ఉద్యోగ ఖాళీలు నింపాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగ ఖాళీలు నింపడంతో పాటు ఇంకోటి లక్షలాది మంది మన నిరుద్యోగ యువత గురించి నైపుణ్యం పెంచాలి, వారికి ఉద్యోగ అవకాశాలు రావాలి. ఒక పక్కన పరిశ్రమలకు కావాల్సిన నాణ్యత నైపుణ్యం ఇక్కడ పాఠశాల విద్య కళాశాల విద్య ఈరోజు ఉన్న అంతరాయం వల్ల ఉద్యోగాలు పొందలేకపోతున్నారని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉన్న విద్యాశాఖకు సంబంధించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ నైపుణ్యానికి సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని మాటల వరకే పరిమితం కాలే, చట్టం తీసుకొచ్చినాం, విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన 500-600 మందికి శిక్షణ ఇస్తా ఉన్నాం. మొత్తం దినదినంగా ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం రేపు 33 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు స్కిల్ యూనివర్సిటీ పరంగా ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేసుకొని ఆ నైపుణ్య కేంద్రాలన్నీ కూడా రేపు ఇక్కడ నిరుద్యోగంతో ఇబ్బంది పడతా ఉన్న ఆ యువతి ఆ యువకులకు ఉపాధి అవకాశాలు పెంచే కార్యక్రమంలో ముందుకు నడుస్తా ఉన్నాం. ఇది మేము నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించిన ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సంబంధించి 1 సంవత్సర కాలంలో తీసుకున్న అనేక కార్యక్రమాలు. దానికి తోడు మీ అందరికీ కూడా తెలుసు, ఒక పక్కన వ్యవసాయం ఆధారపడి ఉన్న రైతు సోదరులకు 23,000 కోట్ల రూపాయల రుణమాఫీతో పాటు మరి పండించిన పంటకు కనీస మద్దతు ధరతో బోనస్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ముందుకు నడిచినాం. ఈ సంవత్సర కాలంలో ఏం చేసిండ్రు అని మాట్లాడే కొంతమంది అవగాహన లేని వ్యక్తులకి, బురద జల్లాలని బురద జల్లే వ్యక్తులకి ఈరోజు సంవత్సర కాలంలో ఇవన్నీ చేస్తూ ముందుకు నడుస్తా ఉన్నాం. ఆర్థిక వ్యవస్థను విఘ్నం చేసిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్న కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ఈ హాల్లో ఉన్న దాదాపు 60 నుంచి 70% మా సోదరులకు కానీ సోదరులకు కానీ లేకుంటే వారి గ్రామాల్లో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు లభ్యమవుతా ఉంది. ఈరోజు చాలా మంది మా మహిళా సోదరిమల్లు ఉచితంగా బస్సు ప్రయాణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా పొందుతా ఉన్నారు. ఈరోజు ఉద్యోగాల గురించి ఒక స్థానం నుంచి ఇంకో స్థానం వెళ్ళే వారికి బస్సుల్లో పోయి ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి కూడా ఉచితంగా ఫ్రీగా బస్సు ప్రయాణం కలిగించి వారికి ఖర్చు ఎక్కువ లేకుండా ఉండే కార్యాచరణ జరుగుతా ఉంది. ఏం చేసినామని అడిగే వ్యక్తులకు 10 సంవత్సరాల కాలం ప్రభుత్వంలో ఉండి ఏమి చేయలేని వ్యక్తులు కూడా ఈరోజు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ సోదరులకు మిత్రులకు మీరందరూ కలుసుకొని నిలిపిన ప్రభుత్వం ఇది ముఖ్యంగా మధ్యలో వచ్చిన మా ఈ ఎన్నికకు సంబంధించి రేపు రాబోయే కాలంలో మీ అందరి సహకారంతో నరేందర్ రెడ్డి గారిని గెలిపియండి. ఈరోజు మా వెలిచాల రాజేందర్ రావు గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టో పరంగా ఉన్న ప్రతి అంశం
తప్పకుండా చెప్తా ఉన్నాం, ఎవరు ఏమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను సంబంధించిన మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. నరేందర్ రెడ్డి గారు, వెల్లిచాల రాజేందర్ రావు గారు ఈరోజు ఒక కొత్త ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. గ్రాడ్యుయేట్ సంబంధించిన ఒక భవన్ ఏర్పాటు చేస్తాం ప్రతి జిల్లాలో అని చెప్పారు. రేపు ఆ గ్రాడ్యుయేట్ భవన్ లో ఉద్యోగ కల్పన భాగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఉద్యోగ ఖాళీలు నింపాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ గ్రాడ్యుయేట్ భవన్ లో ఇంటర్నెట్ వ్యవస్థ కానీ, ప్రధానంగా లైబ్రరీ వ్యవస్థ కానీ, పోటీ పరీక్షల్లో ఏ విధంగా నిలబడాలని శిక్షణతో కూడుకున్న శిక్షణ ఒకటిలో ఇద్దరు ఏర్పాటు చేస్తామని నరేందర్ రెడ్డి గారు చేస్తా ఉన్న ఆలోచన ఒక ప్రత్యేకమైనది. నేను రాజేందర్ రావు గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అనేక అంశాలు ఉన్నాయి. ఒక నూతన ఒరవడి తీసుకురావాలి. ఉపాధ్యాయుల విషయంలో శిక్షణ ప్రాక్టికల్ ఓరియంటేషన్ కలుగజేయడాన్ని, అదేవిధంగా రీసెర్చ్ పరిశోధనలను కూడా నిర్వహించే కళాశాలలు, ఇన్నోవేషన్ హబ్బులను ఏర్పాటు చేసే విషయంగా ప్రోద్బలం చేస్తామని, రెగ్యులర్ గా ఇండస్ట్రీ అకాడమిక్ ఇంటరాక్షన్ కు సంబంధించి ఒక ప్రయత్నం చేస్తామని, మరి ఇవన్నీ కూడా చాలా అంటే రేపు గ్రాడ్యుయేట్ కు సంబంధించి మన గ్రాడ్యుయేట్ సోదరుడు ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, ఉపాధ్యాయ సోదరుడు మొత్తం భారతదేశంలోనే మెరుగైన ఉపాధ్యాయుడిగా ఎదగడానికి తన వంతు ప్రయత్నంతో పాటు కొంత సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ లిటరసీ ఈరోజు ఏవైతే ఉందో వాటన్నిటి మెలకలు నేర్పించే ఒక ట్రైనింగ్ ను కూడా ఏర్పాటు చేస్తామని, ఈరోజు చాలా అంశాలు ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, నిరుద్యోగ యువతకు సంబంధించిన ఈ మేనిఫెస్టోను మరి రాజేంద్రరావు గారి సహకారంతో మా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఇస్తా ఉన్న ప్రజలకు, సోదరులకు ఇస్తా ఉన్న ఈ మేనిఫెస్టోను నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరందరూ గ్రామాన్న అక్కడ ఉన్న గ్రాడ్యుయేట్ సోదరుడికి, ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేను కానీ, మా సోదరుడు కొండ ప్రభాకర్ గారు కానీ, మా సహచర శాసన సభ్యులందరం కూడా మీ అందరికీ అభయం ఇస్తా ఉన్నాం. దీంట్లో ఉన్నంత ప్రతి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని తప్పకుండా మాకు పూర్తి స్థాయిలో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయన ఉన్న 5 సంవత్సరాల కాలయంలో అన్ని అమలు చేసే ఒక కార్యాచరణ తీసుకుంటామని అందరి తరఫున చెప్తూ, రేపు ఇంకా 6 రోజుల కాలయంలో నేను మిత్రులందరికీ కొడతా ఉన్నా, నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మా కాంగ్రెస్ పార్టీ సోదరులు మిత్రులు తీసుకోవాలని, ఇది మన ఎన్నిక, పెద్ద ఎత్తున నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మీ అందరికి కోరడానికి వచ్చాం. అదే విధమైన ప్రయత్నం చేయండి. ఈరోజు బ్యాలెట్ లో సీరియల్ నెంబర్ 2 నరేందర్ రెడ్డి గారి పేరుకి ఎదురుగా ఒక్కటే సంఖ్య, ఒక్క సంఖ్యను రాయాలి, నెంబర్ 1 అని రాసి టిక్ మార్కు ఇంటూ మార్కు పెడితే అది ఇన్వాలిడ్ అవుతుంది. టిక్ మార్కుతో నెంబర్ 1 సంఖ్యను ఏర్పాటు టిక్ చేసి మీరందరూ కూడా పెద్ద మెజారిటీతో ఆల్ ఫోర్స్ నరేందర్ గెలిపిస్తే మన కరీంనగర్, మన బిడ్డ, మన ప్రాంతవాసి, స్థానికుడు నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. తప్పకుండా 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మనం అందరం కష్టపడి పనిచేద్దామని మనవి చేస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేత తెలంగాణ ముద్దుబిడ్డ, రాబోయే రోజుల్లో తెలంగాణకి వెరీ ఇంపార్టెంట్ లీడర్గా ఎదగబోతున్న మన ముఖ్య నేత, మరి మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు జ్యోతిర శ్రీధర్ బాబన్న గారు, అలాగే సభాధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మానకొండూరు శాసనసభ్యులు, కరీంనగర్ అసెంబ్లీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ సభ్యులు అన్నగారు వెల్చాల రాజేందర్ రావు గారు, అలాగే కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ అన్నగారు సంతు మల్లేశన్న గారు, హుజురాబాద్ శాసనసభ్యులు మరి అన్నగారు ప్రణవ్ బాబు గారు, అలాగే ఇటువైపు కూర్చున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పెద్దలు, వేదిక లెఫ్ట్ సైడ్ కూర్చున్న మరి సుడా చైర్మన్ అన్నగారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నగారు,
మరి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అన్నగారు బొమ్మకల్ శ్రీనివాస్ అన్న గారు, మాజీ శాసనసభ్యులు మరి ఆరేపల్లి మోహన్ అన్న గారు, ఇక్కడ వేదికపై ఉన్న జంగా రాఘవరెడ్డి గారు, వేదికపై ఉన్న ఇంకా ఇతర అతిరత్న మహారాజులు, వేదిక ముందు ఉన్న కూడా కాంగ్రెస్ పుర ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు, కాంగ్రెస్ మహిళా సంఘ సభ్యులందరూ కూడా సాయంకాలం నమస్సులు తెలియజేస్తూ ముందుగా కొంచెం ఆలస్యంగా జాయిన్ అయినందులకి క్షమించాల్సిందిగా కోరుకుంటూ, గత 5 నెలల నుంచి మరి పట్టణం దాకా ఇబ్బంది పడుతున్నారు మా సోదరులు. మరి వారికి నేను క్షమించమని అడుగుతూ దాని గురించి మరి అందరం డిస్కస్ చేస్తున్నాం. రాబోయే అతి త్వరలోనే ఖచ్చితంగా మరి మినిమం అమౌంట్ అయినా ఎవరికైతే ఆల్రెడీ టోకెన్లు ఉన్నాయో ఖచ్చితంగా అవి ఇప్పించడానికి ముఖ్యమంత్రి గారితో మరి మంత్రివర్యులు గారు తప్పకుండా డిస్కస్ చేస్తారని చెప్తూ, ఖచ్చితంగా మీలో ఒకటిగా నిలబడుతున్నాను కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలందరూ కూడా మా సోదరుడిని మనం గెలిపించుకుంటాం అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అడగడానికి ఒక రైట్ మనకు ఉంటుంది. కాబట్టి యాజమాన్య మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మీలో ఒకటిగా నేను ముందుకు వచ్చాను, మీరే ధైర్యంగా ముందుకు వచ్చాను కాబట్టి నా గెలుపులో పాత్ర పోషించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవాళ ట్రస్మా వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు 2000 సిబ్బంది అవుతుంది అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ 4 జిల్లాల్లో ఉన్న మరి కరెస్పాండెంట్ మిత్రులకు నేను హామీ ఇస్తున్నాను, మీ రెన్యువల్స్ మొత్తం మీ ఫైల్ నాకు ఇవ్వండి, మీకు ఆర్డర్ కాపీ చేతిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ₹1 నాకు కానీ ఏ ఆఫీసర్ కానీ మధ్యవర్తికి కానీ యాజమాన్యాలకు కంప్లీట్ గా నేను చేదోడు వాదోడుగా ఉంటాను. టీచర్లందరికీ గవర్నమెంట్ చేత హెల్త్ కార్డ్స్ ఇప్పించడానికి కృషి చేస్తాను. నా సొంత ఖర్చులతోటి 3 లక్షల ఉచిత బీమా అందజేస్తాను. అది నేను చేస్తున్నది, అది ప్రభుత్వానికి నేను భారం చేయను. విఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా 4 జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి 3 లక్షల వరకు ఉచిత బీమా నేను కల్పిస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే ఆ వృత్తి నుంచి డెవలప్ అయిన నేను ప్రభుత్వమే కాకుండా నా నుంచి కూడా వారికి హెల్ప్ చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇవాళ ఎల్ఐసి ఏజెన్సీని కలిసినప్పుడు మా కమిషన్ లో మరి ఇంకా ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసివేయండి అన్నారు. చాలా రాష్ట్రాల్లో అది లేదు కాబట్టి మనం ఒక ప్రయత్నం చేస్తే తప్పులేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారికి కూడా అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు కోరుతున్నాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క వర్గంలో ఎన్నో విన్నాము. ఖచ్చితంగా అవన్నీ మన ముఖ్యమంత్రి గారి దగ్గర ముందు పెట్టేసి అవన్నీ సాల్వ్ చేయడానికి మేము ముందు ఉంటాం. ఇవాళ ఎన్నో సంఘాలు, ఇవాళ సిపిఐ, సిపిఎం, టీజేఎస్, అలాగే పలు విద్యార్థి సంఘాలు, పలు కుల సంఘాలు, మరి పలు ప్రభుత్వ సంఘాలు, యాజమాన్యాలు అందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనపై ముందుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఎన్నడూ కూడా లేదు. రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ కి జనరల్ వ్యతిరేకత ఉంటది. కానీ మొట్టమొదటిసారి నిరుద్యోగుల నుంచి ఉద్యోగుల వరకు అన్ని సంఘాలు కూడా ఎస్ మేము కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నామని చెప్తున్నామంటే ఆశ్చర్యం వేస్తుంది. దాన్ని బట్టే తెలుస్తుంది మన ప్రభుత్వం ఎంత అద్భుతంగా ముందుకు తీసుకుని వెళ్తుందో. కాబట్టి మిత్రులారా, మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదో చేయాలని ఆశతో ఉన్నాను. 30 సంవత్సరాల నుంచి మీ మధ్య పెరిగాను. అందరికీ ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉన్నాను. ఇంకా 30 సంవత్సరాలు మీలో ఒకటిగా ఉంటాను. ఇవాళ మన అభ్యర్థులు కాంపిటేటివ్ చూసుకుంటే 3 నెలల కింద వారెవరు కూడా మనకు పరిచయం లేదు. నన్ను కన్సెంట్ ఇచ్చింది అడుగుతాను. 3 నెలల కింద వీళ్ళు ఎవరైనా ఒక ఉద్యోగం కరీంనగర్ వారికి కానీ ఈ 4 జిల్లాల వారికి ఒకరికి సహాయం ఒక పైసా సహాయం 6 నెలల కింద అభ్యర్థులు ఎవరైనా చేస్తే దయచేసి మీరు వాళ్ళకి వేయండి, నన్ను ఓడించండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆ అభ్యర్థులు ఎవరు కూడా ఒక్క ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు కాదు, ₹1 సహాయం ఏ సంఘానికి దేనికి కూడా చేసిన వాళ్ళు కాదు. మరి ఇవాళ క్షణాన ఎక్కడి నుంచో పారాచూట్ లీడర్స్ అంటారు, వాళ్ళని ఇలా దిగారు, ఓడతారు, మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి వెళ్తారు. పొరపాటున వాళ్ళు గెలిచినా ఇక్కడ 4 జిల్లాలో ఉండే వాళ్ళు కదా హైదరాబాద్ లో అడ్డాలు పెట్టి వాళ్ళ బిజినెస్. ఇది ఒక విద్యావేత్తకి, పారిశ్రామికవేత్తకి జరుగుతున్న పోరాటం అని నేను చెప్పి భావిస్తున్నాను. ఖచ్చితంగా పట్టభద్రులు అందరూ విజ్ఞులు, నో డౌట్ ఎట్ ఆల్. పట్టభద్రులు ఎమ్మెల్సీ అంటే ఖచ్చితంగా విద్యావేత్తకు మాత్రమే సపోర్ట్ చేస్తారని చెప్తున్నాను. పారిశ్రామికవేత్తలకు ఉన్న ఇది ఇక్కడ ఉండదు అని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. కాబట్టి సోషల్ మీడియా మీద దాడి చేస్తున్న ప్రత్యర్థులు అందరూ చెప్తున్నాం, మీరు ఎన్ని చేసినా కూడా మీ దాడులన్నింటినీ పూలగా మార్చుతున్నారు మా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు. మీరు చేసే దాడులను మా కాంగ్రెస్ శ్రేణులు పూలుగా మారుస్తున్నారు. అంత ఉత్సాహంగా కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళ ముందరికి వెళ్తూనే ఉన్నారు. కాబట్టి ధర్మం గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుస్తాడు, అందులో తెలుగు లేదు. మరి ముఖ్యంగా ఈ రోజు నేను ఈ రకంగా నిలబడి మాట్లాడుతున్నాను అంటే మరి మన మంత్రివర్యులు మరి శ్రీధర్ బాబు అన్న గారి యొక్క సపోర్ట్ నేను చెప్పలేనిది. అది నా భూమితో నా భవిష్యత్తు. గెలిచిన తర్వాత మొట్టమొదటిగా నిజంగానే నేను రుణపడి ఉండాల్సింది అంటే శ్రీధర్ బాబు గారి నాయకత్వం. అలాగే
అలాగే మరి మన పొన్నం ప్రభాకర్ అన్న గారు కావచ్చు, మిగతా మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు మరి నమ్మకంతో నాకు ఇచ్చినందుకు ఖచ్చితంగా గెలిచి తీరుతానని, మరి ఈ కరీంనగర్ గడ్డకి నేను రుణపడి ఉన్నాను, రాబోయే రోజుల్లో ఎంతో కొంత కూడా చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మరి 27వ తేదీలో జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా రెండవ లైన్ లో ఉన్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా ఉత్సాహంగా మనం ముందరికి వెళ్ళాలని చెప్పేసి 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి 5 రోజులు కరీంనగర్ లో ఏ రోడ్ మీద చూసినా, ఏ గల్లీలో చూసినా దయచేసి కాంగ్రెస్ కండువాలు కలుపుకోవాలి. నేను చిన్నవాడిని అభ్యర్థిస్తున్నా, కండువా ఉంటే కాంగ్రెస్ జిందాబాద్ అన్నట్టు లెక్క, కండువా లేకపోతే ఇదేదో మామూలు మనిషి మనం సిగ్గుపడుతూ రోడ్ల మీద ఉన్నట్టుగా ఉంటాయి. ఖచ్చితంగా రేపటి నుంచి కాంగ్రెస్ కండువాలు కప్పుకొని ప్రతి గల్లీలో పట్టభద్రుల దగ్గరికి మనం వెళ్ళాలి, మన పాంప్లెట్ అందించాలి. కాంగ్రెస్ గొప్పదని చెప్పండి, కొద్దిరోజు నరేంద్ర రెడ్డిని మర్చిపోండి, నరేంద్ర రెడ్డిని అంటే విమర్శిస్తున్నది అనుకుందాం, ఆల్ఫోర్స్ను పూర్తిగానే మర్చిపోండి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిద్దామని చెప్పి ఇక్కడ ఉన్న శ్రేణులందరూ రేపటి నుంచి మరి ముక్త కంఠంగా వెళ్ళాలి. ఈ 5 రోజులు అహోరాత్రులు మనం వర్తించుకుంటూ మరి ఈ రోజు ఈ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి అమూల్యమైన శ్రద్ధను వీక్షించి మన దగ్గరికి వచ్చేసిన మన ముఖ్య అతిథి అన్నగారికి, శ్రీధర్ బాబు అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆర్గనైజేషన్ డీసీసీ ప్రెసిడెంట్ కవపల్లి సత్యనారాయణ గారికి, మరి మా మేనిఫెస్టోని కష్టపడి మన ముందు ఇచ్చిన వెల్చర్ల రాజేంద్రరావు గారికి, వేదికపై ఉన్న శాసనసభ్యులు, పురప్రముఖులు, కాంగ్రెస్ శ్రేణులు అధ్యక్షులుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వారి ద్వారా పనిచేసుకోవాలని చెప్పి నా చిన్న సబ్మిషన్. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్ మనం గెలిచినట్లయితే రాబోయే స్థానిక సంస్థలు ఎంపీడీసీ కావచ్చు, డెప్యూటీసీ కావచ్చు, మనందరూ ఎలక్షన్ చెప్పి మనం కొట్లాడినప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్ మనం విజయమవుతామని చెప్పి మనకు ఉన్నటువంటి మరి కొంతమందికి ఓటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మన వెల్ విషర్స్ కి, మన చుట్టాలకు కంపల్సరీ ఓట్లు ఉంటాయి. కాబట్టి అందరూ మన చుట్టాలకు మన వెల్ విషర్స్ ఫోన్ చేసి మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలిచేటట్టు చూసుకోవాలి. ఒకటే మాట చెప్పండి, రెండో ప్రయారిటీ, మూడో ప్రయారిటీ ఏదంటూ ఒకటే పెట్టిన మని చెప్పండి. ఒకటో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కనబడ్డ చోట ఒకటి అని సంఖ్య రాయాలి. అది కూడా గుర్తులు పెట్టుడు కానీ స్టాంప్ గుర్తుడు కానీ కాదు, ఒకటి అని రాసి వచ్చేస్తే మొదటి ప్రాధాన్యత కింద ఆ ఓటు. ఫేక్ ఐడీలతో నరేంద్ర రెడ్డి గారు ఫీజులు చాలా ఇస్తున్నారు. నరేంద్ర రెడ్డి గారు ఎవరికి కన్సిడర్ చేయలేదు. ఒక విద్యా సంస్థ నడిపినట్టు చాలా మంది ఇబ్బందులు ఉంటాయి. ప్రతి వారికి కన్సిడర్ చేయాలంటే వాళ్ళ వల్ల చెప్పే లెక్చరర్ల సార్లకు చాలా జీతాలు ఉన్నాయి, వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి వారు ఇది చాలా సోషల్ మీడియా ట్రోల్ చేస్తారని నమ్మకండి. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ ఇచ్చిన లిస్టు ప్రకారం డోర్ టు డోర్ వెళ్ళాలి. మళ్ళీ ఇబ్బంది వారు కూడా విద్యా సంస్థలకు కానీ బ్యాంకులకు కానీ వెళ్ళినట్లయితే కనుక గ్రాడ్యుయేట్ ఓట్లు దొరుకుతూ ఉంటారు. కావున మా మైనార్టీ సందర్భాన మా మైనార్టీ టీం కూడా వెళ్ళి దాదాపు ఉమ్మడి జిల్లాలో దాదాపు 28,000 ఓట్లు ముస్లిం మైనార్టీ ఉన్నాయి. మన కరీంనగర్ లోకల్లో 8,000 ఓట్లు ఉన్నాయి. ఇలాగా మేము ప్రతి వారికి వెళ్ళి ప్రతి విషయం చెప్పి నరేందర్ రెడ్డి గారు గెలిస్తే ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, ముస్లిం మైనార్టీల గురించి ఏమేమి చేస్తారు అవన్నీ చెప్పి ఓటు పడే విధంగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలు జిల్లా అధ్యక్షులు సత్తారా గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. आज एमएलसी अल्फोर्स नरेंद्र रेड्डी साहब के वास्ते बहुत अच्छा प्रोग्राम हुआ, जिसमें श्रीधर बाबू साहब मिनिस्टर साहब आए और ऐसा मालूम हुआ जीत का समय है, किसी हाल जीतेंगे, हम उनको जिता के रहेंगे हम सब लोग, और उनकी जीत कायम है. గెలుపు కరెక్ట్ ఉంది, ఏ సమస్య లేదు. ఎడ్యుకేటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ అనుభవం ఉన్నది, వాళ్ళు ఎట్లయినా గెలుస్తారు, గెలిచే ఖాయం, గెలుస్తారు, 100% గెలుస్తారు. మన ఓటు అందరిది ఆయనకి, రెడ్డి గారికి ఇస్తున్నాం. అంత చుట్టుగా నేను 4 డిస్ట్రిక్ట్ తిరిగిన అంతా ఈ వైపే ఉన్నది, ఈ వైపు నరేంద్ర రెడ్డికే नाम बोलिए. సయ్యద్ జమాలుద్దీన్, డీసీసీ సెక్రటరీ, కరీంనగర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.